పురుషోత్తమాయని పుణ్యాంగానాలందరూ పూజలు చేతురు మేలుకో. పురుహూత వందిత పురహార మిత్రుడ పూతన సంహార మేలుకో. కృష్ణ మేలుకో. అందరికీ నమస్తే, నేను మీ రాధి. వెల్కమ్ టు రాధీస్ డివోషనల్ ఆర్షనిధి. ఈరోజు మనం 20వ పాసురం గురించని తెలుసుకుందాం. ఆండాళ్ తిరువడిగలే శరణం. 33 அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலலாய் செப்பமுடையாய் திரளுடையாய் செற்றார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலலாய் செப்பென்னமென் முலை செவ்வாய் சிறுமருங்குல் நப்பின்னை நங்காய் திருவே துயிலலாய் உக்கமும் தட்டொளியும் தந்துன்மணாளனை ఇప్పోదే ఎమ్మై నీరాటేలో రెంబావాయ్. నిన్నటి పాసరంలోని ఆండాళ్ గోష్ఠి అంతా కూడా నీలాదేవిని అలాగే స్వామిని నిద్ర మేల్కొల్పారు. అయినా కూడా స్వామి నిద్ర లేచి రావటం లేదు. ఇంకా వీళ్ళకి కొంచెం చిరు కోపం వస్తుంది. ఇంతలాగా పిలుస్తున్నాము అయినా కూడా స్వామి రావట్లేదే అని చెప్పేసి వాళ్ళు కొంచెం కఠినంగా, కొంచెం అంటే ఎగతాళిగా అన్నట్లుగా వెటకారంగా మాట్లాడుతున్నారనమాట. ఈ పాసరంలోని ఏమని, 33 అమరర్కు మున్సెండ్రు, 33 కోట్ల దేవతలకు ఎటువంటి ఆటంకములు వచ్చినా సరే అసలు వాళ్ళకి ఇంకా ఆటంకం రాకుండానే నువ్వు వెళ్ళి కాపాడుతావు. వాళ్ళకి ఆపద రాకడానికి ముందే వెళ్ళి వాళ్ళని కాపాడుతావు. చాలా బలం కలవాడివి కదయ్యా నువ్వు. తుయిలెలాయ్ లేవవయ్యా అంటున్నారు. అసలు చావు అంటూ లేని దేవతలకేమో అసలు వారు పిలవక ముందే వెళ్ళి వాళ్ళని కాపాడేస్తావు. ఏమాత్రం కోరిక లేకుండా కేవలం నువ్వు ఆనందంగా ఉంటే చూసిపోవాలి అని కాంక్షించే మాలాంటి వాళ్ళని మాత్రం నువ్వు అసలు కాపాడవా? మా దగ్గరికి అసలు రావా? మేము నీ దగ్గరికి రావడం తప్పైందా? సెప్పముడయాయ్, ఎంతో పరాక్రమశాలివి కదా, ఎల్లప్పుడూ సత్యమే మాత్రమే మాట్లాడేటటువంటి వాడివి కదా, ఆడిన మాట తప్పని వాడివి కదా. నిన్న ఏమో మాతోటి మీ అందరూ కలిసి రండి అని చెప్పి మాట ఇచ్చావు. ఇప్పుడేమో నీ చుట్టూ మమ్మల్ని తిప్పుకుంటున్నావా? ఏమైంది నీ మాట? తిరలుడయాయ్, సర్వలోక రక్షణ సామర్థ్యం కలవాడా, శత్రార్కు వెప్పం కెడుక్కుం విమలా తుయిలలాయ్, శత్రువులకు దుఃఖాన్ని ఇచ్చేటటువంటి నిర్మలుడా, ఎటువంటి దోషము అంటున్నటువంటి వాడా, తుయిలలాయ్ నిద్రలేవయ్యా అని పిలుస్తున్నారు. అయితే స్వామి ఎంతకీ లేవట్లేదు. ఇంతలా పిలుస్తున్నా కూడా ఆయన లేవట్లేదు. అప్పుడు వాళ్ళకి ఒక చిన్న అనుమానం వచ్చింది. నిన్నటి పాసరంలో వీళ్ళు అమ్మని కొంచెం కఠినంగా మాట్లాడారు కదా. ఏమని, అమ్మ నీకు అసలు ఇంతటి కఠినతో నీ స్వభావానికి తగదు అని చెప్పారు కదా. ఆవిడ ఇంకా బయటికి రావట్లేదు అని చెప్పేసి, నువ్వు ఇంత కఠినంగా ఉంటే కాదమ్మా అని అన్నారు కదా. అందుకని వీళ్ళకి ఒక అనుమానం వచ్చింది. నిన్న అమ్మవారిని అలా అన్నాం కదా, అందుకని స్వామికి కోపం వచ్చి స్వామి రావట్లేదేమో అని చెప్పి ఇప్పుడు ఇంకా అమ్మను కీర్తిస్తున్నారు. ఏమని, సెప్పన్న మెన్ములై చెవ్వాయ్ చిరుమరుంగుల్, సరైనటువంటి అంగ సౌందర్యము కలిగి, బంగారు కలసముల వంటి స్తనములు కలిగి, దొండపండు వంటి పెదవులు కలిగి, ఎంతో అందంగా ఉండి, నప్పిన్నై నంగాయ్, స్వామి సంబంధంతో పరిపూర్ణమైన అందం కలదానా అని పిలుస్తున్నారు. అంటే స్వామి సంబంధం వలన ఆవిడ యొక్క అందం ద్విగుణీకృతమైంది, ఇంకా ఎక్కువైంది అనమాట. అంత అతిలోక సౌందర్యవతి అయిన అమ్మ నీలాదేవి, తిరువే సాక్షాత్ నీవు లక్ష్మీదేవివమ్మ, తుయిలెలాయ్ మేల్కోవమ్మ అని చెప్పి అంటున్నారు. వీళ్ళ ప్రార్థనకి అమ్మ కరిగి లేచి వీళ్ళ దగ్గరికి వచ్చి, ఏం కావాలరా మీకు అని అడిగింది. అడిగేసరికి వీళ్ళు ఏమంటున్నారు, ఉక్కముం తట్టొళియం, స్నానం చేసిన తర్వాత చెమట కలుగుతుంది కదా స్వామికి, అందుకని ఆ స్వేదం తుడవడానికని చెప్పేసి దానికోసమని ఆ చెమట పోవడానికని ఒక విసనకర్ర కావాలి విసురుకోవడానికి. తట్టొళియం, స్నానం తర్వాత అలంకరించుకోవడానికి ఒక నిలువుటద్దం కావాలి. తందున్మణాలనై, ఈ రెండు ఇచ్చి నీ స్వామిని ఇప్పోదే ఎమ్మై నీరాటేలో రెంబావాయ్, ఇప్పుడే మాతో కలిపి నీ స్వామిని మాతో కలిపి స్నానానికి పంపించమ్మా అని అడుగుతున్నారు. ఇదేమిటి వీళ్ళతో కలిపి స్వామి స్నానం చేయడం ఏంటి? ఇలా అడగటం కొంచెం ఏదోలాగా అనిపిస్తుంది, కానీ బాహ్యంగా చూస్తే అది తప్పులాగా అనిపిస్తుంది, కానీ దోషం ఏమీ లేదు. ఎందుకంటే ఇదంతా కూడా పురుషుడే అయినప్పుడు మిగతా జీవవర్గం అంతా కూడా ఆయనకి చెందిందే. ఎందుకంటే మొత్తం ఈ యొక్క విశ్వమంతా కూడా పురుషుడైనప్పుడు ప్రకృతి స్త్రీ అవుతుంది కదా. కాబట్టి విశ్వమంతా స్వామియే అయినప్పుడు ఈ జీవవర్గం అంతా ఆయనకు చెందిన వాళ్లే. అందులో కొందరు ముందున్న వారు ఉంటారు, కొందరు వెనక ఉన్నవారు ఉంటారు. ముందున్న వాళ్ళు వాళ్ళకి, వెనకున్న వాళ్ళకి మార్గనిర్దేశం చేస్తారు. అలాగా ఇక్కడ మొదట స్వామి యొక్క పరమపదంలోని చేరినది లక్ష్మీదేవి. ఆ తత్వాన్ని తెలిసిన వారు, ఆ తత్వాన్ని, స్వామి యొక్క తత్వాన్ని సరిగ్గా చూపగలిగిన వారు కూడా ఆవిడే. అందుకని మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, మనకి అక్కడ దాని గురించి తెలియాలి అంటే అక్కడ ఉన్న వాళ్ళని కదా అడగాలి. అందుకని అమ్మవారికి స్వామి తత్వం బాగా తెలుసు కాబట్టి అమ్మవారిని వీళ్ళు ఇలా అడుగుతున్నారు. హరి అనేటటువంటిది ఒక గొప్ప సరస్సు అయితే మన యొక్క ఈ సంసార తాపాన్ని తొలగించగలిగేది ఆ సరస్సులోని నీళ్లే.
అందులోని అందరూ కూడా మునగాల్సినటువంటి వాళ్లే. తాపం తగ్గాలనుకునే వారంతా అక్కడే మునగాలి. వీళ్ళు వాళ్ళు అని నియమం లేదు. జీవులమైన మనకు కానీ పరమపదంలోని ఉన్నటువంటి నిత్యసూరులకు కానీ ఉన్నది ఒకటే సరస్సు, అదే హరి అనేటటువంటి సరస్సు. అందులో మునిగితే ఈ సంసారంలో ఉన్న తాపమంతా కూడా తొలగిపోతుంది. ఆ హరి సరస్సు గురించి తెలిసిన దానివమ్మా నీవు మార్గం చూపిస్తే మేము దాంట్లో ప్రవేశించగలము అని దీని యొక్క అర్థం. నీ స్వామిని మాతో పాటు పంపిస్తే మేము స్వామితో కలిసి స్నానమాడతామన్న దానికి ఇంతటి అంతరార్థం ఉంది. అమ్మా, నువ్వు మార్గం చూపిస్తే మేము ఆ హరి సరస్సులోని మేము ప్రవేశించగలమమ్మా అని చెప్పి ఆండాళ్ తల్లి నీలాదేవిని కోరుతుంది. పరమాత్మను చేరడానికి అమ్మ మనకి ఒక ప్రాపకురాలుగా పనిచేస్తుంది. భగవంతుని యొక్క కళ్యాణ గుణాల జలాలలో మనము స్నానమాడుతాం. దాన్నే మనకు తిరుప్పావై అందిస్తోంది. ఇప్పుడు అమ్మ కూడా వీళ్లతో కలిసి మార్గనిర్దేశం చేస్తోంది. రేపటి నుండి స్వామిని అందరం కలిసి మేల్కొలుపుతారు. రేపటి పాసురం నుండి ఇంకా అప్పుడు స్వామి మేల్కొని బయటికి వస్తారు. ఇక రేపటి పాసురంలోని మళ్ళీ కలుద్దాం. ఆండాళ్ తిరువడిగలే శరణం.